నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి కదా టెక్నిక్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మంచి మంచి న్యూస్లు అయితే తీసుకొచ్చినవి. ఒక రీమాస్టర్డ్ గేమ్ అనమాట, మానిటర్స్ గురించి మంచి అప్డేట్, రీడింగ్ సాఫ్ట్వేర్ గురించి కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ ల్యాప్టాప్ అనమాట. ఆండ్రాయిడ్ 15కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. వీడియో స్టార్ట్ చేసేది. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే జెబ్రానిక్స్ వాళ్ళ మానిటర్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఫస్ట్ ప్రైస్ చెప్పేసాను. 24 ఇంచెస్ది 10,000 ఉంది, 27 ఇంచెస్ది 11,800 ఉంది, 32 ఇంచెస్ది 25,000 ఉందన్నమాట, అండ్ 49 ఇంచెస్ది 80,000 ఉంది. జెబ్రానిక్స్ వాళ్ళే మానిటర్స్ అయితే లాంచ్ అయిపోయినవి. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోండి, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ వాళ్ళ నుంచి అప్పుడు. సో సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గ్యాలక్సీ A06 స్మార్ట్ ఫోన్ అవుతుందో సైలెంట్గా లాంచ్ చేసారని కొంచెం 10,000కు ఉంది. నా ఒపీనియన్లో మాత్రమే స్కిప్ చేసి అనేసి అంటాడు. ఎందుకు కనెక్షన్ అంటున్నా అంటే సపరేట్గా స్పెక్స్ అండ్ ఎందుకు మంచి వీడియో చేసిన పోస్ట్ ఇంప్రెషన్ వీడియోలు ఉన్నాయి, అవి చెక్ చేయమనేసి ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ దాని తర్వాత ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇన్ఫినిక్స్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఇన్ఫినిక్స్ వాళ్ళది హాట్ 50 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో ఇవాళ మధ్యాహ్నం లాంచ్ అయిపోతుంది ఫ్లిప్కార్ట్లో. ఒకవేళ గిట్లా ఈ స్మార్ట్ ఫోన్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే గిట్లా పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకు స్పెషల్గా ఏం చెప్తారు అంటే 10,000కు వస్తుంది అనమాట 5G స్మార్ట్ ఫోన్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ వాళ్ళ నుంచి చెప్పడం. సో రియల్మీ వాళ్ళైతే కన్ఫర్మ్ చేసి ఏంటంటే వాళ్ళ రియల్మీ స్మార్ట్ ఫోన్ ఉంది కదా, రియల్మీ P2 Pro స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సెప్టెంబర్ 13th రోజున లాంచ్ అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఇక్కడ మెయిన్ యూనిక్నెస్ ఏంటంటే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది అనేసి అయితే అంటారు. అఫీషియల్గా రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో కూడా ఏమంటారు లాంచ్ డేట్ అవుతుంది అనేసి అయితే లిస్టింగ్ అయితే అయిపోయింది. తర్వాత సాఫ్ట్వేర్స్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే డవిన్సీ రిజాల్వ్ 19 అయితే రీసెంట్గా మనకి లాంచ్ అయిపోయింది కదా. ఎడిటింగ్ సాఫ్ట్వేర్, ఫ్రీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. యూట్యూబర్స్ అందరూ యూజ్ చేస్తారు, బెస్ట్ సాఫ్ట్వేర్ అనుకోవచ్చు ప్రస్తుతానికి. కానీ ఇక్కడ కొంచెం ట్యూన్ చేసేసి కొంచెం బగ్ ఫీసెస్ ఏమో వచ్చినాయంటే, సో ఇంకొంచెం అప్డేటెడ్ వర్జన్ అయితే మన వాళ్ళైతే ఇచ్చారు. ఒకవేళ ఇట్లా మీరు చేసుకోవాలంటే అప్డేట్ చేసుకుని ఇంకొంచెం స్మూత్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అయితే అయిందనమాట. 19.0.1 అయితే రిలీజ్ చేశారు. తర్వాత నెక్స్ట్ ఇంకొక సాఫ్ట్వేర్ న్యూస్కి సంబంధించిన అప్డేట్ చూసుకోవడం మాత్రం ఆండ్రాయిడ్ 15 నుంచి అన్నమాట. సో స్టార్టింగ్లో హైలైట్ చెప్పినా కదా. సో ఆండ్రాయిడ్ 15 వచ్చేసరికి మీకు ఏమంటారు ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ కిందకి వచ్చేసింది. సో కంపెనీస్ ఎవరైతే ఉన్నారో ఆండ్రాయిడ్ 15ని తీసుకొని కొన్ని ట్యూన్ చేసేసి ఆబ్వియస్గా మనం నేను స్పెసిఫిక్గా చెప్తా కదా, ఫంటచ్ ఓఎస్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 14 అని అయితే, లేకపోతే వన్ UI బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 14, UI బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 14 అనేసి అయితే మెన్షన్ చేస్తుంటారు కదా. సో ఈ ఓపెన్ సోర్స్ని తీసుకొని కొన్ని చేంజెస్ చేసుకొని వాళ్ళ UI తయారు చేసుకుంటారు. సో దానికి మోస్ట్లీ అప్కమింగ్ డేస్లో ఒక 3-4 నెలల్లో మనం వాళ్ళైతే ఫోకస్ అయితే చేస్తారన్నమాట అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ 14 రానింగ్కి. సో వచ్చేసాం కాబట్టి మేబీ పిక్సెల్ ఫోన్స్కి అక్టోబర్ ఎండ్ కల్లా వచ్చేస్తుండొచ్చు ఆండ్రాయిడ్ 14 అప్డేట్స్, సరే 15 అప్డేట్స్. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ తీసుకోవచ్చు. ఇది హార్డ్వేర్ అండ్ గేమింగ్కి సంబంధించిన రెండింటికి పనికి వస్తుంది. ఏంటంటే ఏసర్ వాళ్ళు ప్రాజెక్ట్ డ్యూయల్ ప్లేన్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ ప్రాజెక్ట్ డ్యూయల్ ప్లేన్ అంటే ఏం లేదు, మన ల్యాప్టాప్ ఉంటుంది కదా. సో ల్యాప్టాప్లో టచ్ ప్యాడ్ ఉంటుంది కదా. సో టచ్ ప్యాడ్ని రివర్స్ చేసేసి దాంట్లో కంట్రోలర్స్ పెట్టిపోయి, ఈ కంట్రోలర్స్ ఇట్లా మామూలుగా ఇట్లా ఆడుకోవడానికి ఉంటుంది. నీతో పాటు ఇద్దరు ఆడుకోవాలన్నా సరే ఆ కంట్రోలర్ని సింగిల్ ప్లేయర్ మోడ్లో డ్యూయల్ ప్లేయర్ మోడ్కి తీసుకోవచ్చు అనేసి చెప్తాం. సో కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది వీడియోస్ అయితే చక్కర్లు కొడుతున్నాయి. సో అఫీషియల్గా మనకి మార్కెట్లోకి వచ్చినాక మాత్రం చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది గేమర్స్కి, ల్యాప్టాప్లో గేమింగ్ ఆడే వాళ్ళకైతే మాత్రం చాలా బెనిఫిట్ అయితే అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ గిగాబైట్ వాళ్ళని చెప్పి. సో గిగాబైట్ వాళ్ళైతే వాళ్ళ బయోస్ అప్డేట్ అయితే రిలీజ్ చేసి అన్నమాట. ఏమిటి వాళ్ళకి సంబంధించిన మదర్ బోర్డ్స్కి అయితే 105 వాట్స్ TDP ఉంది, 9000 సిరీస్కి పర్ఫార్మెన్స్ బూస్ట్ వస్తుంది కదా. సో ఇక్కడ చాలా మటుకు ఆరోస్ సిరీస్ ఉంది కదా, X670E మదర్ బోర్డ్స్, తర్వాత B650E మదర్ బోర్డ్స్కి అవన్నిటి కూడా అప్డేట్స్ అయితే వచ్చేసినాయి. ఆ ప్రాసెసర్లు పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అప్గ్రేడ్ ప్రాసెసర్తో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయితే అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే క్వాల్కామ్ వాళ్ళ నుంచి. సో క్వాల్కామ్ వాళ్ళైతే 2 స్నాప్డ్రాగన్ X CPUs అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ 8 కోర్ వేరియంట్స్ అయితే 2 వస్తున్నాయి. ఇక్కడ 4600, 4200 అన్నమాట. సో రెండింటికి పెద్దగా డిఫరెన్స్ అయితే ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రాసెసర్ స్పీడ్గా డిఫరెన్స్ వస్తుంది. ఫ్లాప్స్ అంటారు కదా, అక్కడ మేజర్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మిగతా అక్కడ కోర్స్ కాడ స్పీడ్స్ కాడ బూస్ట్ ఫ్రీక్వెన్సీ కాడ కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి, స్లైట్ చేంజెస్ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్లో ఎవరైతే
కావాలి స్నాప్డ్రాగన్కి సంబంధించిన ల్యాప్టాప్స్ బడ్జెట్లో కావాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే నాకు కనిపిస్తుంది. మీరు తీసుకోరా అంటే మేబీ ప్రైస్ అయితే నాకు తెలిసిన కాడికి 50,000 లోపల వస్తే బాగుంటుంది అనేసి అయితే నేను అనుకుంటాను. మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి బై. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో మాత్రం ఏజ్ ఆఫ్ మైథాలజీ రీటోల్డ్ అనేసి అయితే కొత్తగా మనం రీమాస్టర్ వర్జన్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. స్ట్రాటజీ గేమ్ బేస్ వేరియంట్ స్టాండర్డ్ గేమ్ వచ్చేసరికి 1,500కు ఉందన్నమాట. అంటే నిన్ననే లాంచ్ అయింది కదా, ప్రైస్ అంతే ఉంటుంది. సో మెల్లమెల్లగా తగ్గుతుంది. స్ట్రాటజీ గేమ్ పాతదే, కానీ ఏంటంటే అవి రీటోల్ అనుకోవచ్చు, మళ్ళీ ఒకసారి చెప్తారు అనుకోవచ్చు బై. మీకు స్ట్రాటజైజ్ చేసుకోవాలి, అప్పట్లో మస్తు ఆడేటువంటి నేను కూడా. సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి రీఫ్రెషింగ్ ఉంటుంది. అండ్ హార్డ్వేర్ కూడా ఎక్కువ అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ చూసిన ప్రకారం చూసుకుంటే 8 GB ర్యామ్ అండ్ 25 GB స్టోరేజ్ అండ్ i3 4th జనరేషన్ ఉన్నా సరే కూడా ఈజీగా రన్ అవ్వాలి. అంటే సింపుల్ చెప్పుకోవాలంటే 4 కోర్ ప్రాసెసర్ ఏదైనా సరే ఈజీగా మేనేజ్ చేయగలుగుతుంది. గేమ్ అనేది ఒక అప్డేట్ అయితే చేసిరన్నమాట. ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అంటే యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తుంది. మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.